స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తుతి 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు 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 హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రోక్షించి సహాయం నేర్చి కృప తెచ్చి ఆదరణ ఇచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చి తండ్రి ఇది ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ కూటము దీవించి ఆస్వాదించి రావాల్సిన ప్రతి బిడ్డల మీరే సదిపచ్చి సహాయం తెచ్చారు. రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు మరి గత కూటం నుంచి ఈ కూటం వరకు అనగా గత సంవత్సరం ఇదే కూటం నుంచి మరి ఈ సంవత్సరం ఈ కూటం వరకు కూడా ప్రభువారు మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా ఉంచినందుకే మరొకసారి అందరూ కూడా చప్పలు కొట్టి హల్లెలూయా అనండి. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవుని స్తోత్రం. మందిరం ప్రతిష్ట కూటం ఇది. అసలు ఈ మందిరం అంటే ఏంటి? ఇందాక అమ్మగారు అలాగే నిజాలాజ్ గారు చెప్పారు మందిరాల గురించి. మీకు కూడా చాలామందికి మందిరం గురించి చాలా విషయాలు తెలుసు. మందిరం అని అంటే అమ్మగారు చెప్పిన విషయం దేవుని నామ ఘనత కొరకు. అలాగనే మందిరం అంటే నిజాలాజ్ గారు చెప్పింది అక్కడ మనకి ఎన్నో మేళ్ళు కలుగుతాయి. అలాగనే దేవుని మందిరం అంటే ఇంకా మనం చదువుకోవాల్సిన విషయాలు 2 మాటలు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధికి మీనింగ్ ఏంటంటే ప్లేసు, స్థలం. మందిరం అంటే దేవుడు నిలిచి ఉండే స్థలం, దేవుడు ఉండే సన్నిధి. మరి దేవుని సన్నిధికి వస్తే మనకు ఉపయోగాలు ఏమిటి? ఆ విషయాలు 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇందాక కొన్ని విషయాలు మీరు విన్నారు, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వస్తే ఆయన మనల్ని మన మీద ఆయన ప్రకాశింపచేసి కరుణిస్తాడంట. హల్లెలూయా. మరి ఎందుకు కడుతున్నారు అనుకుంటున్నాను మందిరాలు? చాలామంది మందిరాలు ఎందుకు కడుతున్నారు? ఆ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ సన్నిధిలో ప్రకాశింపజేసి మనల్ని కరుణిస్తాడు. ఆమేన్. ఈ రోజున మన క్రీస్తు శాస్త్రంలో చాలామంది కూడా చర్చెస్కి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళని చూసినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఆ మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ మందిరం దగ్గరికి నుంచి వస్తున్న వాళ్ళు కానీ చూస్తే వాళ్ళ ముఖాల్లో చాలా వెలుగు కనపడుతుంది, వాళ్ళ ముఖాల్లో ఆనందం కనపడుతుంది. అది మాకు లేదు అని బాధపడుతున్న వారు చాలామంది నాతో అన్న వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి రావటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ప్రకాశం కలుగుతుంది. అలాగే రెండోది ఏంటి? కరుణ కలుగుతుంది. ఎవరి కరుణ? దేవుని కరుణ. బాధల్లో వేదనలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి మనం కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ మందిరంలో ఆయన సన్నిధిలోనే ఆయన కరుణించును. హల్లెలూయా. చూడండి, ఒక్కోసారి మనం మంత్రి గారు లేకపోతే సీఎం గారు రోడ్డు మీద కనబడ్డాడు అనుకో, రోడ్డు మీద కనబడగానే అడిగితే ఆయన ఏమంటాడండి? ఆఫీస్కి రండమ్మా మాట్లాడదాం అంటాడు. అక్కడే వెంటనే చేసేస్తాడండి. ఏదో ఎప్పుడో ఒకసారి అది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే ఇమీడియట్గా లేదా ఏదైనా ఎమర్జెన్సీ అంటే చేస్తాడు. లేదు అనుకున్నాడు ఖచ్చితంగా ఏమంటాడండి? ఆఫీసు రండి మాట్లాడదాం అంటాడు. మరి యేసువారి ఆఫీస్ ఏంటయ్యానంటే దేవుని మందిరమే ఆయన ఆఫీసు. హల్లెలూయా. నేను మందిరాన్ని రాను, ఇంటి దగ్గర కూర్చుంటా అని అంటే మాత్రం అవ్వదు పని. దేవుని కరుణ, దేవుని ప్రకాశమానమైన వెలుగు మనకు కలగాలంటే దేవుని సంధికి మనం రావాలి. వస్తే ఏంటి అని అంటే మనం ప్రకాశిస్తాం. అలాగనే దేవుని కరుణ పొందుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. వారం కానివ్వండి, మీకు తోచినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా మందిరానికి వెళ్తున్నారా? ఇక్కడ కూడా వస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ వస్తున్నారు. మరి వచ్చినప్పుడు మీ అందరిని యేసు కరుణిస్తున్నాడా? మరి ఇంకోటి ఏంటి? ప్రకాశంగా ఉన్నారా? అంటే మీ బంధువుల్లో స్నేహితులు అందరిలో కూడా మీరే వెలుగుగా కనబడుతున్నారు కదా. హల్లెలూయా.
అలాగని ఇక్కడ ఇంకేమంటున్నాడు, నెక్స్ట్ మందిరానికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి. హల్లెలూయా. దేవుని మందిలో ఏముంటుందంటండి? కాంతి ఉంటుందంట. ఆమేన్. ఆయన సన్నిధిలో దేవుని వెలుగు ఉంటుందండి. హల్లెలూయా. దేవుని వెలుగు ఉంటుందండి. ఆయన సన్నిధి కాంతి మన మీద స్టార్ట్ చేస్తాడు. ఉదయం చేయటం అంటే స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తే ఇప్పటి వరకు నువ్వు చీకటి ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, మందిరానికి వెళ్తానంట ఆయన ఖచ్చితంగా ఈ కాంతిని ఉదయింపజేస్తాడు. హల్లెలూయా. స్టార్ట్ అవుతావు, ఆస్వాదించబడటం స్టార్ట్ అవుతావు. నీ ముఖాల్లో వెలుగు, ఆరోగ్యములు, సంతోషము, నెమ్మది, శాంతి, సమాధానములు స్టార్ట్ అవుతాయి. ఉదయింపజేయటం అంటే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏమి ఇస్తాడంట? నీకు సమాధానం ఇస్తాడు. మందిరానికి వెళ్తే ఏమవుతాయండి? ఇప్పటికీ ఎన్ని వచ్చేసినండి. అప్పుడు ఎన్ని వచ్చినాయి? కరుణ వస్తుంది, ప్రకాశం వస్తుంది. ఇంకేమన్నాడు? ఉదయం వస్తుంది అంటే స్టార్ట్ అవుతాం. ఇక గొప్ప గొప్ప కాంతి, ప్రకాశం, సమాధానం కలుగుద్ది. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామం రచించడం వలన నేను వారిని ఆస్వాదించేదను. హల్లెలూయా. మందిరానికి వస్తే ఏం చేయాలి? మళ్ళీ మనం ఇవన్నీ కలగాలి అని అంటే ఏం కలగాలి? సమాధానం కలగాలి, ఉదయం కలగాలి, అలాగనే ప్రకాశమైన జీవితం కలగాలి, కరుణ కలగాలి. ఇవన్నీ మనకు కలగాలంటే ఏం చేయాలంట? దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలీయుల మీద నా నామం ఉచ్చరించాలి. హల్లెలూయా. దేవుని ప్రజల్ని తిట్టకూడదు, వచ్చి మందిరంలో వాళ్ళని దూషించకూడదంట. దేవుని ప్రజల మీద నా నామం ఉచ్చరించుట వలన హల్లెలూయా. అంటే దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు బాగుంటారు, సంతోషంగా ఉండండి అని మనం మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రీతిగా మనం మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు యాంటీగా మాట్లాడకూడదు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ప్రేమతో మాట్లాడినప్పుడు, అలా ఉచ్చరించినప్పుడు అంట, అప్పుడు వచ్చిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంట? ఆస్వాదించడం. హల్లెలూయా. మరి అందుకే కదండి మనం మందిరానికి వచ్చేది ఆశీర్వాదాల కోసం కదా. ఆశీర్వాదం, కరుణ, సమాధానం మరి ఉదయింపజేసుకోవటానికి, అలాగనే ప్రకాశమానంగా మన జీవితాలు వెళ్ళడానికి, మన బిడ్డలు బాగుంటానికి, ఇవన్నీ జరగాలి అని అంటే వచ్చినటువంటి దేవుని ప్రజల మీద ఏం చేయాలంటండి? మనం మంచి మాటలనే ఉచ్చరింపజేయాలి. అందుకనే యేసువారు ఏమన్నాడంటే, మీరు దీవెని మాటలే పలకండి కానీ శాపవచనం పలకడు. మందిరానికి వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఆ పక్కన వాళ్ళని తిడదాం, ఎక్కడించడం, ఏళన చేస్తారు. అది కూడా మనం చేయకూడదు. అలా చేస్తే ఆశీర్వాదాలు ఆ మందిరానికి వచ్చిన ప్రయోజనం ఉండదు. మందిరానికి వచ్చినప్పుడు చక్కగా అందరితో కూడా ఐక్యత, సంతోష, సమాధానం కలిగి జీవించి వాళ్ళని దీవించాలట. వచ్చిన వారి కోసం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆస్వాదించదును. అలాగనే మనం వచ్చినటువంటి మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత బయట పేర్లక ఎల్లమ్మో, ఏదేదో పుల్లమ్మో, లేదా ఇంకోటో పెంటయో, మరి బయటిగా మనం బయట ఉన్నప్పుడు అవన్నీ పెట్టుకున్నాం పేర్లు. ఇక దేవుని మందిరానికి వచ్చినప్పుడు అవి పిలుచుకోకూడదు. అక్కడికి వెళ్ళి అవి ఊరుకుంటారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఏంటి ఎలా పిలుస్తున్నారు ఇక్కడ అని అంటారు. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక మనం ఆ పాత పేర్లను కూడా పిలుచుకోకూడదు. యేసువారి పేర్లే ఉచ్చరింప చేయాలి. అలా ఆ నామాన్ని మన మీద అక్కడ, లేదా నీ మీద అక్కడ ఉచ్చరింప చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం కలుగును. హల్లెలూయా. ఎంతసేపు పాత పేర్లే నువ్వు పిలిపించుకొని, పాత నామములే నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పిలిపించుకుంటున్నావు అనుకో, మందిరంలో నీకు ఆశీర్వాదం కలగదు. ఎవరన్నా నిన్ను పాత పేరు పిలుస్తున్నారు అనుకో, ఏంటంటే నా పేరు అది కాదండి, నేను యేసువారి పేరు పెట్టుకున్నానండి, యేసువారి పేరే నాకు కావాలండి అనాలి. హల్లెలూయా. యేసువారి పేరే నన్ను పిలవండి అని చెప్పాలి. అప్పుడు దాని ద్వారానే, అలా పిలుచుడు ద్వారానే నీకేం కలుగుతుందంట? చెప్పండి అందరూ, ఏం కలుగుతుంది ఆ సన్నిధిలో? ఆశీర్వాదం. ఎంత ఈజీ అండి. ఇవన్నీ లక్షలు అని కట్టాలా? వేలు అని పెట్టాలండి? అంతా మన నోటి ద్వారానే ఉంది, మన చేతి ద్వారా ఉంది, మన కాళ్ళ ద్వారా ఉంది, మన హృదయం ద్వారా, మనసు ద్వారానే ఉంది. దేవుని ఆశీర్వాదం మనకు కలగాలంటే. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా? ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి దేవుని సన్నిధికి వస్తే. కీర్తన గ్రంథం 31:20 చదవండి. దేవుని సన్నిధికి వస్తే ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవి మీకు చకచక ముగించేస్తాను. 31:20 మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాస్తావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే అంట మన మీద ఎవరైనా మనుషులు కానీ, దుష్టులు కానీ కపటంగా ఉపాయాలు పన్నేసి మనల్ని అపాయాలు తెచ్చిపెట్టాలంటే స్థితిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటేనట, ఒక ఆమె బిల్డింగ్ వేస్తుంది పాపం, భర్త గానే దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ స్లాబ్ వేసేటప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు అట్టా ఇట్టా అని చెప్పగానే ఇన్స్పెక్టర్ వచ్చేసి స్లాబ్ వేయమాకండి, మీకు పర్మిషన్ లేదని చెప్పాడు. వాళ్ళంతా కపటోపాయంగా, ఇదేమో చిన్న బిల్డింగ్ అండి, దాని పర్మిషన్ ఎట్లా
సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే 100 గజాల కంటే పైన బిల్డింగ్ వేస్తేనే దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఇలా 50 గజాలు కూడా లేదు. మరి అందుకని పర్మిషన్ తీసుకోవాలా. దానికి చుట్టుపక్కల ఉన్న కపటోపాయంతో ఏం పైకి వస్తుందని చెప్పి దేవుని బిడ్డ అని చెప్పి ఆ మీద కంప్లైంట్ ఇస్తే పాపం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఆపేశారు. వెంటనే మందిరంలోకి వచ్చి ఏడ్చి దేవుని సందులో ప్రార్థన చేసింది. చేయటం వల్ల అది ఇక్కడ అన్నాడు, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో నిజంగా వారి యొక్క అండి ఏం మాట్లాడా ఆ కపటోపాయములు దాచి వాక్కలహమును మానిపి వారిని గుడారంలో దాచుచున్నావు. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే చేసిందో సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏ ఇన్స్పెక్టర్ అయితే వద్దని చెప్పాడు ఆయన, అమ్మ వేసుకోండి అమ్మ వాళ్ళు అలాగే అంటారని వేసేసింది. 3 అంతస్తులు కట్టింది. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కపటోపాయాలు ఉంటాయి కదండి. ఒక బిల్డింగ్ అనే కాదు, ఎన్నో కపటోపాయాలు మన మీద పన్నినను వాటన్నిటి నుంచి కూడా యేసు వారు మనల్ని విడుదల చేయను. హల్లెలూయా. పల్లెటూళ్ళలో కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెబితే ఏంటంటే, కపటోపాయంలో తల్లి బాగా ప్రార్థనలో ఉంటుంది, వాళ్ళకి 4 గేదెలు ఉన్నాయి. ఆ పక్కింటోడికి మాత్రం కుళ్ళు పడుతుంది ఏంటంటే, ఇలా గేదెలు ఉన్నాయి బాగా పాలు పెట్టి సంపాదిస్తుంది అది ఇదని. ఓ రోజు అర్ధరాత్రి గడ వీళ్ళు పాపం ఆ మేత వేస్తే ఆ సావుల్లో ఉన్నటువంటి గేదెలన్నింటినీ కట్టుకు వీళ్ళు తెంపేసి వాటిని వదిలిపెట్టాడు. అవన్నీ వెళ్ళిపోయానండి. పొద్దున్న లేచి చూస్తే ఎవడ గేదెలు 4 ఒకటి కూడా లేదండి. దూడ తప్ప ఏమీ లేవు. అక్కడ ఏడుస్తూ ఉంది. వెంటనే మందిరంకి వచ్చి ఏడ్చింది, అయ్యా నా గేదెలు ఎక్కడున్నా నాకు దొరకాలయ్యా. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, లయోలా కాలేజీలో మేస్తని వెళ్ళమ్మా అని చెప్పాడు. ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన చేస్తే ఆ లయోలా కాలేజీకి వెళ్తే 2 రోజులు అయిపోయింది, ఎతికింది దొరకలా. అక్కడికి వెళ్తే ఆ 4 కూడా అక్కడే చక్కగా మేస్తా ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు కపటంగా ఆ గేదెలను విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం ప్రార్థన మందిరంలో చేయటం ద్వారా గేదెలు దొరికేసినాయి. హల్లెలూయా. ఇది కథలు కాదండి నేను చెప్పేది, కల్పితం కాదండి, ఈ నిజాలండి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇలాగా కపటోపాయాలుగా ఎవరైనా ఏదైనా చేసినా సరే ఖచ్చితంగా యేసు వారు మనల్ని వాటి నుంచి విడుదల చేయను. ఎక్కడ జరుగుతుంది ఈ మేలు అని అంటే దేవుని మందిరంలో మనల్ని అలా దాచి చల్లగా చూస్తాడంట. హల్లెలూయా. దేవుని మందిరంలో, అలాగనే ఇంకా దేవుడి ఉపకరణ దేవుని మందికి వస్తే మందిరంలో ఆయన సన్నిధిలో మనకి మేలులు ఏమిటి. 27 అధ్యాయం 8 చదివిన కీర్తన 27 అధ్యాయం 8 నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవేగా, యెహోవా నీ సన్నిధి వెతకనని నా హృదయం నీతో అనెను. హల్లెలూయా. ఇప్పుడు మీ హృదయం అంతా ఎలా ఉందండి? అయ్యా ఇన్ని మేలు జరిగిస్తున్నావు నీ మందిలో, కాబట్టి నీ సన్నిధిని మేము వెతుకుతావయ్యా అని వాళ్ళు అన్నారా? లేరా? వెతుకుదాం వెతకదంట. దేవుని సన్నిధి వెతకాలి అంటే మందిరం తీశారా, గేట్ తీశారా, మందిరం ఇప్పుడు టైంలో అయ్యగారు ఉన్నారా, వెతికినట్టుగా కనబడాలన్నమాట. అందుకే అన్నాడు, ఏమన్నాడు, నా హృదయం నీతో అందయ్యా. మరి మీ హృదయం ఏమంటుంది? ఎప్పుడు చర్చి అయిపోద్దా, ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మందిరం మూసేస్తారా అనే ఆ మనసు ఉన్నదా? ఒక ఆయనండి ఊటీ వెళ్ళాం మేము. ఊటీ వెళ్తే అక్కడ మాకు రూములన్నీ బుక్ అయిపోయినాయి. ఎండాకాలం బాగా చలి ఎక్కువ, అక్కడ కాలు కింద కూడా పెట్టాలి, అంత చల్లగా ఉంటుందండి ఆ ప్రదేశం. మేము రూములు లేదా మరి పిల్లజల్లు వేసుకుని ఎలా ఉంటాం, కారులో ఉండిపోయాం చాలాసేపు. అక్కడ షాప్ ఉంటే మేము రగ్గులు కొనుక్కుందాం. మా రాజు అప్పుడు చిన్నపిల్లడు అండి, నాకు రగ్గు కావాలంటే ఆ రగ్గుల షాపులకు వెళ్ళాం. అదే అంటే స్వెటర్ కావాలంటే చలికి. అక్కడికి వెళ్ళగానే ఆ యొక్క ఓనర్ గారి వెనకాల క్యాలెండర్ పెట్టి ఉంది, ప్రభు క్యాలెండర్. వాళ్ళు కన్నడం అనమాట, అక్కడ తమిళం కన్నడం 2 కలిసి ఉంటాయి. చూశానండి, చూసి ఏమండి మీరు యేసోరు బెడ్లో, వాళ్ళకి తెలుగు కూడా వచ్చు. ఆయన గారికి వచ్చాను. అవునండి ప్రభు బెడ్లో. నేను పాస్టర్ గారినండి. ఓకే ప్రైజ్ లాడ్ అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఇక ఆయన మాటల్లో చక్కగా మాట్లాడి ఆయన ఒక హోటల్లో ఓపెన్ చేశాడంట. పాస్టర్ గారు మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీరు ప్రార్థన చేసి మా హోటల్ ఓపెన్ చేయండి, ఫ్రీగా మీకు రూములు ఇచ్చేస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన అన్ని హోటల్ అంతా కూడా రెడీ చేసుకుని ఉన్నాడండి. వెళ్ళామండి, ఇక లోపల చక్కగా ప్రార్థన చేసామండి. అద్భుతంగా ఇక పెద్ద పెద్ద బెడ్లు అప్పటికప్పుడు కొనుక్కొచ్చాడండి, కొత్త కొనుక్కొచ్చేసి బెడ్లు వేసాడు, ఆ మంచాలు వేపించాడా. చాలా ఆశ్చర్యం అండి, నిజంగా అలా వేసాడు. ఇక మేము బాగా అలిసిపోయి పడుకుంటే వదలలే. మా పక్కన మంచం పక్కన కింద కూర్చున్నాడండి. కింద కూర్చొని అంత ఓనర్ గారు కింద కూర్చొని, అయ్యా నా సాక్ష్యం ఒకసారి వినాలి మీరు అన్నాడు. అది చెప్పాయి అన్న. మరి ఇంత చేసిన సాక్ష్యం వినపోతే ఎట్టగా? అలాగే నేను చెప్పాను. అప్పుడు చెప్పాడండి ఆయన, ఆ ఏరియాలోనంట మందిరాలు కూల్చేసిన వ్యక్తి అంట ఈయన.
బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడంట. మందిరాలంటే ఎనరా, తన్నండ్రా, లాగండ్రా, కొట్టండ్రా, పీకి పాడేండ్రా, మందిరాలు ఏంట్రా మన చర్చి మన యొక్క ఇండియాలో అనేసి ఆ ప్రకారం స్టార్ట్ చేసిన ఆయన ఓ సంవత్సరానికండి వాళ్ళ అమ్మాయి ఒక్కతే కూతురంట. ఆ పాపకి జబ్బు చేసిందంటండి. ఆమె మంచంలో పడిపోయింది. తీసుకెళ్ళి ఎన్ని హాస్పిటల్, బెంగళూరు, పక్కన ఉంటాడు కోయంబత్తూరు, అన్ని హాస్పిటల్ తిప్పాడు. ఎక్కడ కూడా తగ్గట్లా. ఆఖరికి ఇక డాక్టర్ గారు అంట, నాయన ఇక చచ్చిపోద్ది నాయన, రేపు పొద్దునే తెల్లారిపోద్ది, ఇదంతా చెబితే చాలా టైం పడుతుందండి అన్నప్పుడు పాప ముఖం కూడా మారిపోయి ఇక చచ్చిపోయే పరిస్థితిలో 12-13 సంవత్సరాల పాప దిగులు వేదన పడిపోతుంది. ఆ పిల్లంటే మహాప్రాణం ఈయనకి. ఎన్నెన్నో చోట తిరిగాడు, ఎన్నెన్నో చేశాడు, కానీ ఎవ్వరు కూడా రక్షించలే. ఒకరోజు ఇక ఆ రూమ్లోనే తలుపేసేసుకొని, ఆ ఏసీ రూమ్ అనమాట, లోపల పాప ఉంది, వెంటనే ఏడుస్తున్నాడంట. స్పెషల్ రూమ్ అనమాట. ఇక ఏ దేవుడు ఖండించేవాడు లేడా, నా పిల్ల బతికించేవాళ్ళు లేడా, ఎంతమందికి ఎన్ని చేశాను, ఒక్కళ్ళన్నా రండి రండి అని 3 రోజులు నుంచి కేకేసిన ఎవరు రాలేదు. ఈరోజు తెల్లాడితే నా పిల్ల చచ్చిపోద్ది అంటున్నారు. మాట లేదు, మంతి లేదు, అలా పడిపోయి ఉన్నది, ఎక్కడో గుండు కొట్టుకుంటుంది అని ఓరుని ఏడుస్తున్నట్టు అందరం బయట చేసేసి పిల్ల చేయబట్టుకుని ఏడుస్తున్నాడు. ఇలా ఏడ్చేటప్పుడు అలా చూచాడంట అటక, అంటే అరమర వైపు. ఆ అరమరలో ఈయన ఫస్ట్గా పాపని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వారం క్రితం ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చాడంట. వచ్చి అందరికి బైబిల్ పంచి ప్రార్థన చేశాడంట. చాలామంది బైబిల్ని కాల్చేస్తున్నారు కానండి, అదే బతికిస్తుందండి. హల్లెలూయా. నిజంగా చెప్తానండి, దేశద్రోహం, ఇదే పెద్ద దేశద్రోహం అండి. ఇది బైబిల్ని కాల్చేయటం పెద్ద దేశద్రోహం. ఎందుకు తెలుసా? బైబిల్ ఎంతమందిని వెలిగించింది తెలుసా? బైబిల్ ఎంతమందిని మార్చింది తెలుసా? బైబిల్ ఎంతమందిని బతికించింది తెలుసా? అలాంటి దాన్ని కాల్చేసి చింపేసి పడేస్తున్నాం అని అంటే ఎవరో బతకూడదనే కదా, ఎవరో కూడా మారకూడదనే కదా మనసు ఉద్దేశం. అది కరెక్ట్ అయిందా? కాదు కదా. వారం క్రితం ఆ యొక్క పాస్టర్ గారు వచ్చి బైబిల్ ఇస్తే ఈయనకి ఇస్తే తీసుకోవాలా బైబిల్. కానీ ఆ ఎర్రని బైబిల్, చిన్న బైబిల్ అక్కడ అటక మీద ఆ మామూలు ఎవరో ఒకళ్ళు అక్కడ పెట్టేశారు. అది కనపడతా ఉంది. అనుకున్నాడంట, ఇప్పుడు దాకా అన్నీ తిరిగా చేశా, ఎవడో నా కూతురు బతికిందా. ఆ పాస్టర్ గారు ఆ రోజున నిజమైన దేవుడా నీ బిడ్డను బతికిస్తాడని. ఇప్పుడు కష్టంలో ఉన్నవాడికి ఏ మార్గం దొరుకుతుందని ఎదురు చూస్తారు కదా, అలాగే ఈయనకి అనిపించి ఏం చేశాడంటే, ఇది కూడా చూద్దాం లాస్ట్ అని వేలాలి అని చెప్పి ఏడుస్తూ కళ్ళ నీళ్లు గాడుతూనే పాపాల బెడ్ మీదే ఉంది, అలా ఉందట. వెళ్ళిపోయి ఆ బైబిల్ అలా తీసుకొని ఎదరబెట్టుకున్నాడంట. వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడంట. తెలియకోకుండా మోకాళ్ళ మీద మోకరించి ఆ బైబిల్, నీళ్ళు కారుతున్న బైబిల్ అలా తీసాడంట. తీగానే రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. ఈయన కన్నీటి చుక్క దాని మీదే పడిందంట. ఇలా తెలుసుకొని ఆ ఓపెన్ చేయగానే దాంట్లో ఉంది, ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. బైబిల్ అంటే ఇది ఒక అశుద్ధమని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎంత మంచి మాటలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి, ఇంకా బైబిల్ తిరిగేస్తే ఇంకా చాలా చాలా మంచి మాటలు ఉన్నాయి. అంతే. అయితే నా బిడ్డ బతకొచ్చు అనుకున్నాడంట. వెంటనే చేతులు పైకెత్తి ఏడ్చి అసలు ఎలా చేయాలి అక్కడక్కడ చూశాడు కదా, ప్రార్థన చేసేవాడిని, ప్రభా నిన్ను ఏమని పిలవాలో తెలియదు, యేసు నాయనా, యేసు నా కుమార్తె, నువ్వు నిజమైన దేవుడు, ఇది నా కుమార్తెను లేపోయా పొద్దునికి అయిపోద్ది అంటున్నారు, ఎక్కడో కొట్లాడుతుంది ప్రాణం అని ఎలుగెత్తి ఏడిస్తే నర్సులు వచ్చి డోర్లు కొట్టినా తీయలేదంట. ఈయన ఏంటి ఏడుస్తున్న పిల్లకి ఏమైందని అసలు డోర్ తీయలేదంట. అలా ఏడ్చి ఏసయ్యా యేసు అనుకుంటా అలాగే ఆ మంచానికి ఆనుకొని ఇలాగే నిద్రపోయాడంట. అంటే మగత వచ్చేసింది, ఏడగా నీరసం వచ్చి. తెల్లారగట్ట 4 గంటల ఆ ప్రాంతానికి డాడీ అని సౌండ్ వినపడింది. తుల్లిబడి లేచి చూస్తే పాప పొడుకొని లేదు, కూర్చొని చూస్తుందంట. హల్లెలూయా. యేసు రక్తమునకే, ఇది కథ కాదు, నిజం. అద్భుతం అండి. నాకే ఒళ్ళు గుగురు పుడిచింది ఆయన చెప్పినట్టండి. ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, అయ్యా ముఖం మారిపోయింది ఒక్క పూటలోనే. డాక్టర్లు పొద్దున్నే తీసుకెళ్ళిపోయింది అన్నట్టండి పరిస్థితులు. పాపలేసి డాడీ ఆకలేస్తుంది డాడీ, ఆ సెలైన్లు అవన్నీ ఉన్నాయి ముక్కుకి. ఆశ్చర్యమయ్యా, అమ్మో ఎంత గొప్ప దేవుడు అయినా ఒక్క పూటకి ఎలా స్వస్థపరిచాడు. చచ్చిపోయిన ఈయన కోసం చచ్చిపోవాలి, బతికిన ఆయన కోసమే బద్దగాలి నా కూతురు బతికించాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేను మారిపోయానే అంతే. ఇక చూడండి, ఇక నేను ఎప్పుడైతే మారిపోయానో అందరూ నా మిత్రులు బట్టి చేశారు. పాండ్రా అన్నాను, ఏ చర్చిలు అయితే కోళ్ళు వచ్చినా ఆ చర్చిలకి నేను సాయం చేశానయ్యా. హల్లెలూయా.
ఈరోజు నన్ను దేవుడు దీవించాడు, నా బిడ్డ కూడా బాగుందయ్యా, చదువుకుంటుందని చెప్పాడండి. ఎంత గొప్ప సాక్ష్యాలు, ఎలాంటి కొన్ని కోకొల్లలు ఉన్నాయండి మందిరం విషయంలో. ఆ తర్వాత ఈయనే వాళ్ళ పాస్టర్ గారు పట్టుకుంటే, ఆ పాస్టర్ గారికి చక్కగా మందిరం కడతాం కానీ, మందిరం సహాయం చేయటం కానీ ఎంతో చేస్తున్నాను. ఎవరైనా పేద సేవకులు ఎవరైనా మందిరానికి ఏదైనా కావాలన్నా కూడా నేను సహాయం చేస్తుంటానని చాలా పెద్ద సాక్షి ఉండి ఇంకా చాలా చెప్పాడు ఆయన సాక్షి. ఇది ఒక్కటి చెప్తున్నా మందిరం గురించి. ప్రియులారా, మందిరం అంటే అంత గొప్పదండి. అలా అప్పుడు ఏడ్చండి, అయ్యా నీ మందిరాలు ఎన్నో కూల్చేసానయ్యా, కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఫోటోలు ఎరగొట్టానా, సిలువులు ఎరగొట్టానా, నానా చేశానయ్యా, నా తప్పేనయ్యా, ఇంకెప్పుడు కూడా నా జీవితం అలా చేయనే అని చాలామందికి వాళ్ళు చెబితే వాళ్ళందరూ ఇప్పుడు ఏం తిడుతున్నారండి. అండ్రా బయలుదేరు, నువ్వు అట్టంటాడు ఎట్టంటాడు, నువ్వు ఎన్నన్నా ఆయనే నిజమేనా? దేవుడు నా కూతురుని బతికిచ్చాడు, ఇంతకంటే నాకేం కావాలి? హల్లెలూయా. అలాంటి ఊరికి నేను నమ్ముతారండి యేసు వారిని. ఇప్పుడు మీరు అందరూ కూడా ఊరినే వచ్చారా? ప్రభు మీద విశ్వాసం, మంచి విశ్వాసం అండి. ఆయన లేకపోతే ఎప్పుడో దెయ్యాలు మనం పిసికి చంపి అవతల పడేసాయి. దెయ్యాలు మామూలుగా ఉన్నాయండి, దెయ్యాలు ఆషామాషి దెయ్యాలు ఉన్నాయంటే అండి. సైలెంట్గా ఉండి పిసికేస్తాయి, ఒక్కసారి కసక్కని పిసికేసి అవతల పడేస్తాయి అంతే. అనుకుంటాం కదా ఏం పర్లేదు బాగానే ఉన్నాం కనుక, కసక్కని పిసికేస్తాయి ఒక్కసారి. దానికి ఏంట్రా ఇప్పుడుదా బాగానే ఉన్నాడు, ఏంట్రా ఎట్ అయిపోయాడు అనుకుంటున్నాం. అయ్యే ఏ పిసికిని వాటన్నిటి నుంచి కూడా యేసు రక్షించుటకు సమర్థుడు. అందుకే మనకేం కావాలా? ఆపద వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చే మందుల్లో పడి ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధి కావాలి. అలాంటి సన్నిధి కోసం ఇక్కడ వచ్చినప్పుడు విశ్వాస చక్కగా ప్రార్థన చేసుకునే అవకాశం కోసం అయ్యగారు చూడండి, ఒక చక్కని ఇది అంత ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు సరిగ్గా ఉండేది కాదు. అలాంటి దాన్ని బాగు చేసి నీట్గా చేసి దీనికి ఒక రూపు తెచ్చి దీన్ని లైన్ చేసి ఎట్టగొట్ట దీనికి ప్లాస్టింగ్ చేసి అండ్ ఆయనే కష్టపడి ఫ్యామిలీ వాళ్ళ బిడ్డలు కష్టపడి అండ్ దీనికి ఒక మెస్సు పెట్టి పెయింట్లు వేసి తలుపులు పెట్టి చక్కగా మైక్ పెట్టి బల్ల పెట్టి ప్రార్థించుకోండి అనే అవకాశం ఇవ్వటం కూడా అదృష్టం అండి ఇక్కడ ఉన్న సంఘానికి. హల్లెలూయా. ఇదంతా కారణం ఏంటంటే వచ్చి చక్కగా ఇక్కడ ప్రార్థన చేసుకొని చేతులు ఎత్తి మన బాధ అంతా ఆయన చెప్పుకోవచ్చండి. మందిరం అనేది ఉంటే మన బాధ అంతా ఆయనకి చెప్పుకోవచ్చు. మాకు కూడా ఇంటి పక్కనే మందిరం ఉంటుంది. వెంటనే ఏదైనా బాధ వస్తే అమ్మగారు నేను వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాళ్ళం ఒకప్పుడు తాటిక చిచ్చులో. ఇక పొద్దున్న సాయంకాలం దాకా మందిలోనే ఉండేవాళ్ళం. ఇక ఆకలి వేస్తే సాయంకాలానికి అక్కడికే తీసుకెళ్ళి పిల్లలతో అక్కడ తెచ్చేసి అక్కడే కూర్చొని అక్కడ తిని మరి అక్కడే పడుకునేవాళ్ళం. అలాగా ఇప్పటికీ అలాగ చేస్తున్నాం కంటే దేవుడు ఆ మందిరంలోనే ఎన్నో మేలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మందిరం వలన దేవుని సన్నిధి, దేవుని సన్నిధి వల్ల జరిగే మేలు. 18వ అధ్యాయం 12వ వచనం చూద్దాం త్వరగా. 18వ అధ్యాయం. ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయేను. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తానంట, ఆయన కాంతి జరిగినప్పుడంట మేఘాలు దాటిపోతాయి, వడగళ్ళు దాటిపోతాయి, మండుచున్న నిప్పులు దాటిపోతాయి. నిప్పులంటే కోపాలు, తాపాలు, ఆవేశాలు అవన్నీ కూడా ఆరిపోతే దాటిచ్చేస్తాడు. హల్లెలూయా. కీళ్ళు దాటిచ్చేస్తాడు. అలాగనే మేఘాలలాగా వడగండ్లాగా మన మీద పడిపోయిన మేఘాలు అంటే చీకటి అనమాట. చీకటిలాగా మన జీవితం ఉన్న ఆ మేఘాన్ని, ఆ చీకటిని దాటించేస్తాడు. వడగళ్ళు అంటే టపా 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 నెత్తి మీద పడిపోతాయి. అలాగే నా నెత్తి మీద పడింది, ఏం చేయమంటావు, నెత్తికి పడింది ఇప్పుడు ఇది అని అంటారు చూడ. అలాంటి అడ్డు కూడా ఏం చేస్తాడండి, దేవుని సన్నిధికి వచ్చి మొర పెడితే దాటించేస్తాడు. అందుకే మందిరం కావాలి. ఆమేనండి. అలాగే మందిరం వల్ల ఉపయోగం ఏంటి? అది కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కీర్తన 16. జీవ మార్గం నీవు నాకు తెలిపేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది? ప్రసాదరావు గారు మీరు మందిరానికి వస్తుంటారు కదా, అక్కడ మందిరానికి కూడా వెళ్తారు కదా, ఎలా ఉంటుంది వెళ్తే? నరకంలాగా ఉంటుందా? నరకంలాగా ఉంటుందా? స్వర్గంలాగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? రాట్లా సౌండ్ రాట్లా. మందిరానికి రాగానే మీకు ఆనందంగా అనిపిస్తుందా? దేవుని మందిరానికి వస్తానంటే ఏముందంట? సంపూర్ణ కూతి కాదు, సంపూర్ణ సంతోషం. ఏమండే ఆయన గారి పేరేంటమ్మా? పెద్దిరాజు గారు. ఇంకా పేరు మార్చుకోవాలా? పెద్దిరాజు గారు మరి మందిరానికి వస్తున్నారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందా? మందిరానికి రాకముందు సంతోషంగా ఉందా? అది ఆమేన్. హల్లెలూయా. కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళనే క్వశ్చన్ అనమాట. మరి పాపకి ఎప్పుడు నుంచో అతను సిలురాజు గారిని అడుగుదాం, ఏంటంటే మందిరానికి వస్తుంటే బాగుందా, మందిరం రాకపోతే బాగుంటుందా? అది హల్లెలూయా. ఇప్పటికీ నిజంగా ఎన్ని సాతానుగాడు ఎన్ని పెట్టాలన్నా వాటన్నిటి కూడా యేసు తీసేసి క్షేమంగా ఈ రోజు వరకు నిలబడుతున్నాడు. హల్లెలూయా.
ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది. అందుకని దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. ఆ పై లైన్లు కూడా జీవమార్గం ఉందంట. దేవుని మందిరానికి వస్తానంట, ఏం చెప్తాడంట? మన బతికే మార్గం చెప్తాడు. హల్లెలూయా. నేను బతకలేకపోతే ఎట్ట బతికి నువ్వు కూడా అంతేగా. దావీదు గారు గత రాజుల్లో, గత వారంలో, గత సంవత్సరంలో చచ్చిపోతాను, జీవమార్గం లేదు, చావు మార్గం ఇది. అవునా? ఏంటి ఆ చావు మార్గం ఒకసారి చెప్పగలవా? బ్లడ్కి ఎక్కేవాడు. బ్లడ్ అంటే అదేంటిది? రక్తం. నిజమండి. ఒక ఆయన అయితే కుర్రోడండి, మీకు తెలిసిన గడ్డం వేసి ఎంత ఉంటుందండి ఆయనకి, రాజేష్ అని ఉంటాడు. ఆయన గారైతే చాలా హీరోలాగా పుల్లాగా ఉంటాడు. అలాంటి ఆయన ఈ పిల్లోడు ఎప్పుడైతే ఆ దొడ్లో కక్కాడో వెనకెళ్ళాడు, నీరసం వచ్చిందని చూస్తే ఆ బ్లడ్ చూసి ఆయన మూర్చిపోయినట్టుగా బయటకు వచ్చాడు. అమ్మో ఏంటయ్య గారు నా ఫోన్ చేశాడు. అమ్మో ఇంత బ్లడ్కి ఎక్కాడు, బతుకుతాడా ఈ కుర్రోడు, బేషన్ నిండా అన్నట్టుగా వచ్చేసింది. అసలు అంత బ్లడ్కి ఎక్కితే ఇంకెక్కడ బతుకుతాడండి? ఇప్పుడు ఈయన జీవమార్గం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ జీవమార్గం దక్కలేదండి. డాక్టర్ గారు చూసి అన్నాడంటే, ఏమన్నాడే డాక్టర్ గారు, నీ జీవితం మొత్తం అంటే, జీవితం అంటే ఎన్ని సంవత్సరాలు బతాడంటే, రక్తం కక్కి అంతంత రక్తం ఎక్కినాడు ఎన్ని సంవత్సరాలు బతాడే? జీవితం అంటే ఇక కొద్ది ఒక 5-6 నెలలు, ఇక అంతే. అంటే రక్తం పోతే ఇంకెవడు ఉంటాడండి? ఇక ఆయన జీవితం 5-6 నెలలే. అందుకని డాక్టర్ గారు అండి, పెద్ద డాక్టర్ అండి, ఆ ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ గారైనా ఆయన అన్నాడండి, అయా నీ జీవితాంతం ఈ రక్తం అంటే కొద్ది కాలం నీ కాలం అని దాని అర్థం. కుర్రోడండి, జీవమార్గం లేదు, చచ్చిపోయే మార్గం కనబడుతుంది, ఎటు చూసినా చావు అనే మార్గం కనబడుతుంది. మందిరానికి ఎప్పుడైతే వచ్చి ఏడ్చి, ప్రభా నీ మందిరంలోనే ఎక్కువ సమయం గడుపుతానయా, శని ఆదివారం నీ మందిరానికి వస్తాను, నీ పరిచర్య చేస్తాను తప్పని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో జీవమార్గం చెప్పేశాడు. హల్లెలూయా. ఇది కూడా ఈయనకి తెలియలే. ప్రభు అన్నాడనమాట, మార్గం నువ్వు బతకాలి అని అంటే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానయ్యా, నా మందిలో పరిచర్య అయ్యా, నీకు ఆ రక్తం ఆగిపోద్ది అంతే. ఆమేన్. ఇప్పుడు ఇది జీవమార్గం కాదా అండి? ప్రభు కుమారి గారు, మీ అబ్బాయి బతకాలంటే ఏం చెప్పాడు యేసు? నింది సేవ. ఆయన బతకాలంటే అది, ఆ పిల్లోడికి జీవం రావాలంటే ఈయన మందిరంలో పడి సేవ చేయాలి. ఆయన మందిరంలో ఉండేవాడు కాదుగా, అటుపడి వెళ్ళిపోయేవాడు అనమాట సారా ఖాతాకి. చూసారా, ప్రభు ఏమన్నా నీ కొడుకు బతకాలి, జీవమార్గం రావాలంటే మార్గం ఏంటిది? సేవ మార్గం. మందిరంలో ఉండి మార్గం, ఆ దేవుని సేవ చేయాలి. ఆ మార్గాలు దొరకక ఎంతమంది ఏడుస్తున్నారండి. ఎట్ట బతకాలి, ఎలా బతకాలి, ఏంటి నా బతికి నేనేమైపోతున్నాం. అలాగే ఎంతోమంది కూడా చావలేక చస్తూ బతుకుతూ ఆఖరి ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నామండి. రాత్రి ఒక ఆయన చెబుతున్నాడండి, పెళ్ళయిందంట 3 నెలలంట, 3వ నెలకి పాపం వాళ్ళకి ఆషాఢం వచ్చేసిందండి. ఏమొచ్చింది? ఆషాఢం అనే నెల వచ్చేసింది. మామగారు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు కోడలు గారిని. కోడలు గారిని అక్కడ తీసుకెళ్ళిపోగానే ఫోన్ చేశాడంట, ఏమే రావే అని. అలాగండి, కొత్త పెళ్ళయింది కదండి. మీరు అందుకే నేను చెప్పేది, ఎందుకే బాబు ఎట్టంటే అని పెట్టుకుంటారండి. బైబిల్లో ఏమన్నా ఆషాఢం ఉందా? లేదు కదా. వాళ్ళిద్దరు కలిపిన తర్వాత విడదీయొచ్చా మళ్ళీ? దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ఆషాఢం అని విడదీయకూడదు. ఏంటో మరి నాకు అర్థం కదా. ఆషాఢం అంట అత్తగారు ఎట్ట వెళ్ళకూడదంట, ఇత్తగారు ఇటు రాకూడదంట. రాపోయేసరికి ఆయనకి ఏమని ఫోన్ చేశాడు, ఆ ఉంది కదా మా నాన్న ఇష్టం అందంట. నేను చూడండి నేను ఉండలేను అన్నాడంట దావీదు. నేను చూడను, నేను ఏంటి అట్టగా ఆషాఢాలు గేసాడు రా అన్నాడంట. నాదేముందండి మా నా డాడీ అన్నాడు. కానీ డాడీ అన్నాడంట, ఆషాఢం రా బాబు అల్లుడా, నువ్వు రాకూడదు నేను రాకూడదు ఇది చెప్పాడు. మళ్ళీ ఏమో ఫోన్ చేశాడంట, నేను ఇప్పుడు రైలు దగ్గర ఉన్నా, రైలు వెళ్తున్నాయి, ఇప్పుడు నువ్వు కనుక వస్తానని అనకపోతే రైలు కింద తలక పెడతాన్నాడంట. మా డాడీ ఇష్టం, నా ఇష్టం, మా డాడీ వద్దన్నా నేను రాను అంతే. రైలు కింద తలక పిడిచాడు చచ్చిపోయాడు. రాజు ఇదేందే బాబు, ఏంటి చిటుకులో? నిజమండి, అబద్ధం కాదు ఇది. రాత్రి అని చెప్పి ఏంటే గారు ఇది అసలు కొత్త పెళ్ళేరు జంట, ఆడికని బుర్ర ఉండాలండి. ఒక 4 రోజులు అయితే ఏమైంది? కారణం ఏంటంటే దుష్టుడు అండి. పక్కన వేసారా పెట్టా ఎడరా తలక పెట్టా, అసలు నాకు ఒక్కడు లేడురా తోడు, నువ్వు రావాలి ఇప్పుడా పెట్టా అట్ట పెట్టిచ్చేస్తాడన్నాడు. ఆడు ప్రేరేపణ వచ్చిందంటే మామూలుగా ఉండదండి. అందుకని ఆడిని జయించడానికి యేసువారు మనకు కావాలండి. యేసువారు మనకు కావాలంటే యేసువారి సన్నిధికి రావాలండి. వాళ్ళు ప్రభు మన సంఘస్థులు కాదులండి, ఎవరికో వాళ్ళ ఊళ్ళో జరిగింది చెప్పాడు ఆ కుమారుడు. అలా ఉన్నాయండి లోకంలో. కానీ ఈ రోజున మనందరూ కూడా యేసువారు, మన పిల్లలు ఒకవేళ వాళ్ళ భార్యలు పుట్టింటికి వెళ్ళినా సరే, పర్లేదులే అని అంటే, సర్లే మమ్మీ సర్లే డాడీ అంటలా. ఏమా అంటలేదా శ్రీగారు? ప్రియులారు, ఇదంతా ఎవరికి ఓర్పిస్తున్నారు అని అంటే యేసుప్రభువారు ఇచ్చే ఓర్పే. హల్లెలూయా.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయం మన సమయం లేదు కానీ ప్రియులారా, లాస్ట్కి ఒక మాట 2 మాటలు ముగించేస్తాను. మలాకీ గ్రంథం 3:14 వచ్చిన దేవుని సన్నిధికి రావటం వల్ల ఇలాగ బిడ్డలకు కాదు, అందరికీ కాదునండి. మలాకీ గ్రంథం దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు ఏమనుకున్నాడంటే దేవుని సేవ చేయటం వేస్ట్, ఆయన ఆజ్ఞలు గైకొని సైనికుల యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులుగా తిరగటం వలన ఏం ప్రయోజనం? ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఎట్టగే చక్కగా దేవుని సన్నిధిలో ఉండి పరిచయం చేసుకున్నాడు. ఎవడో వచ్చి అన్నాడంట, నువ్వు ఇక్కడే ఉంటే నీ పిల్లని ఎవడెత్తాడు రా అన్నాడండి. ఇప్పటికీ పిల్లని ఇవ్వాలా, ఇప్పటికీ పిల్లని ఇచ్చినవాడు ఎవడు లేడు. అంతే, పిల్ల కావాలా దేవుడు కావాలా? అబద్ధం ఆడమాకండి మరి. ఏంటి దావీదు కుర్రోళ్ళని అడుగుదా, పెళ్ళైన వాళ్ళదు. ఇప్పుడు పిల్ల కావాలని నిల్లోడు బైబిల్ ఒకడు ఉంటాడు, ఎవరైనా సంసోన్ పిల్ల కోసం పరిగెట్టాడు. లాస్ట్కి జీవితం ఏమైపోయిందండి? దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి ఈ న్యాయాధిపతి తనతో ఎందుకు చేయాలి ఇక్కడ అని చెప్పేసి దేవుని సన్నిధిలో వండుకోకుండా పిల్ల కోసం పరిగెత్తాడు. 2 పిల్లల కోసం, ఒక భార్య, ఇంకొక ఏమో సైడ్ పిల్ల. అంతే, ఈయన జీవితం అయిపోయింది, సైడ్ అయిపోయింది. చచ్చిపోయాడు పాపం. యవ్వన వయసులోనే శత్రువుల చేతులు చీకాడు, చచ్చిపోయాడు. ఎవరు కావాలండి? పిల్ల కావాలా దేవుడు కావాలా? నీకు ఇక్కడే దేవుడు పరిచయం చేస్తే నీ పిల్లని ఎవడుతాడరా? మాకు ఇవ్వలేదా? మేము దేవుడు పరిచయం చేసిన లేదా? ప్రభు కుమార్కి దేవుడు పరిచయం చేయలేదా? అండ్ యోషయ్య గారికి దేవుడు పరిచయం చేయలేదా? చిన్న యోషయ్య దేవుడు పరిచయం కదా? దేవుడు పరిచయం చేసింది. పిల్లనిచ్చారా? ఎత్తుకొచ్చావా? మరి నేను ఎత్తుకొచ్చానా? మా రాజు ఆయన ఎత్తుకొచ్చాడా? దేవుడు పరిచయం చేస్తే దేవుడు సన్నిధి అంటే పిల్లని ఎవడుతాడు అంటాడు. నాకు అర్థం కాదు. ఈయన అనగానే ఆళ్ళీలు అనగానే ఈయన ఏం చేశాడు? ఇదే ఇక్కడ వాక్యంలో ఆ రోజు నుంచి కూడా ఈ బ్యాచ్ ఉన్నారన్నమాట. అది దాని అర్థం. ఏమని? దేవుని సేవ చేసిన నిష్ఫలం, ఆయన ఆజ్ఞలకి కొన్ని సైనికుల యెహోవా సన్నిధిలో మనం దుఃఖాకాంతులకు ప్రార్థన చేయటం తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి? ఆడు చూడు ఎంత గర్వంగా ఉన్నాడు, ఆడు చూడు ఎంత బాగున్నాడు, వాళ్ళే ధన్యులుగా ఉన్నారనియు. యెహోవాని శోధించు, దుర్మార్గులే పైకి వస్తున్నారనియు, వాళ్ళే బాగున్నారనియు అని చెప్పుకుంటున్నారనేది ఎవరన్నారు? దేవుడు అంటున్నాడు. ఎప్పుడు మనం అలా చెప్పుకొనే మందిరానికి వచ్చి కూడా ఒకళ్ళు అనుకుంటాను, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, మనం ఏవో పెద్ద ఏడతమే ప్రార్థన. నువ్వు ఏడబట్టి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు ఏడ్చి దేవుని శిలో ప్రార్థన చేయబట్టే. అది మర్చిపెట్టి దేవుడు పైనుంచి చూశాడండి. ఎవడు చేస్తాడు ఈ కన్నీటి ప్రార్థన? ఎవడు చేస్తాడు పద్దాక ప్రార్థన కన్నీటి ప్రార్థన? ఎవడు చేస్తాడు ప్రార్థన చేసి ఎట్టకొట్టు చేస్తాను కన్నీరు ప్రార్థన చేయి అంటాడు అయ్యారు. వాళ్ళు చూడు వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ బాగా దుర్మార్గులు అందరూ బాగా అని అనుకుంటున్నారంట. మందిరంలోకి వచ్చేళ్ళు పైనుంచి దేవుడు చూసి బాధపడ్డాడు. అప్పుడు యెహోవా ఏమన్నాడు? మీరు ఇట్లా అనుకుంటున్నారు ఏంటి? కాబట్టి ప్రభు దగ్గర మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అట్లా అనుకోవడం. ఇద్దరు వస్తున్నారు చక్కగా అప్పజీలలాగా, అంటే అక్కడ నుంచి ఆ ఊరు నుంచి ఏమో ఈ ఊరు నుంచి ఏమో కలిసి వస్తున్నారు. చక్కగా బ్రహ్మాండంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకున్న బాధలన్నీ పోయి వాళ్ళ పిల్లలు కూడా సమృద్ధికరంగా ఉన్నారు. ఇక వచ్చి కూర్చొని ఒక ఆమెకి బాగా అన్నీ కలిగిన తర్వాత ఏమంటుంది తెలుసా? పక్కననే అంటే వస్తున్నాం అక్కడి నుంచి ఎక్కడికి అంటే వాళ్ళందరూ వెళ్తున్నారండి చర్చికి, వాళ్ళందరూ వెళ్తున్నారు దేవుడి సందికి, మనమే వెళ్తున్నాం. మనమే వస్తున్నాం, పక్కనే ఉండవు తప్పు అలా అనమాకు నువ్వు ఏంటి అట్ట అంటావు ఏంటమ్మా? లేకపోతే అయ్యారు ఓకే మందిరం రండి, శనివారం రండి, ఆదివారం రండి, ఓకే చెప్తాడు. గంట ప్రార్థన అంటాడు. ఎవడతాడా? నాన్న అసలు మా ఇంటి పక్కన అయితే అసలు ప్రార్థనే తెలియదు వాళ్ళకి. ఆ పక్కన వాళ్ళందరూ వాళ్ళే. అసలు ఒక్కళ్ళు ఎంత బాగుంటారు తెలుసా వాళ్ళు. మనకేం పట్టింది? అదే నువ్వు బాగానే ఉన్నావు కదా, దేవుడి దగ్గరికి వచ్చి సరే నానే కదా ఇప్పుడు నుంచి రానా ఇంట్లో కూర్చోవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడో గుర్తుకూర్చోవడం మందిరకు వస్తుంది. అంతే గుర్తుకూర్చోవడం మందిరకు వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఎప్పుడంటే మీటింగుల టైంకి, అలాగే స్థుతి కూడా అండి. అమ్మాయి మధ్యలో ఎక్కడే గారు కుదరట్లేదు, ఇంకేం పని లేదండి. ఇంకా పని లేకపోయినా సరే కొడుకులు కోడలే బాగా అన్నీ చూసుకుంటారు. అలా బాగా దేవుడు దీవించాడు ఏం ప్రార్థన బట్టి మందిరం రాబట్టి. ఎప్పుడైతే మానేసిందో ఏం గర్భంలో స్టార్ట్ అయింది అని తెలిసి కడుపులో నొప్పి కదా అవి దాగి గ్యాస్ తాగేది, ఆ యునోలు దాగి ఎనోలు దాగి ఏంటి ఇంకేంటుండో ఎన్నెన్నో దాగేసేసింది. అట్ట తగ్గుతుందిలే అనుకుంటే ఒకేసారి కడుపు బద్దలైనంత నొప్పి వచ్చేసింది. ఓ సంవత్సరం తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో స్కాన్ చేసేస్తే అమ్మా నీ కడుపులో వాలీబాల్ అంత గడ్డ ఉందమ్మా అన్నారంట. వాలీబాల్ అంటే ఎంత ఉంటుంది అనమాట, అంత గడ్డ. ఈ పొట్ట నాకేదో పొట్ట పెరిగిందో అనుకున్నా బాబాయ్ గడ్డ.
ఇప్పుడు అదేమనుకుంటుంది లోపల, ఎవడ కడుపులో నేను ఉండుట మంచిది. ఆమె మందిరంలో ఉండటం మంచిది కాదనుకుంది కదా, గడ్డ నేను కడుపులో ఉండటం మంచిది. నిజమండి, ఆ గడ్డతోనే లాస్ట్ చచ్చిపోయేటప్పుడు నాకు ఫోన్ చేస్తే వెళ్తే నిజంగా బీసిపోయిందండి, చచ్చిపోయింది. క్యాన్సర్ గడ్డ అది, ఆపరేషన్ చేయలేదు. ఏడ్చి ఏడ్చి అరిసి అరిసి, ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు, నీకంటే పెద్ద వయసు వారు మందిరంలో చూడు, పొద్దున్న లేస్తే మందిరం ఎందుకు అంటున్నాం, మాకేం పని పాట లేక వాళ్ళందరూ వచ్చేది, వాళ్ళ మందిరంకి ఇస్తే అక్కడే జీవ మార్గం ఉన్నది. అలా 103 సంవత్సరాలు 107 సంవత్సరాలు బతికింది ఒక ఆవిడ లోకాస్వార్తలో. ఎవరెవరా ఆ పేరు? అన్న. 103 సంవత్సరాలు, దగ్గర 86 ఏళ్ళు, 86-87 సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఎక్కువగా ఉండేదట. అక్కడ పరిచయం చేసి విజ్ఞాపనం చేసేది. అందుచేత దేవుడు ఆమెకి ఎంత ఆయుష్ ఇచ్చాడంటే, దగ్గరది 100 సంవత్సరాలు దాటిపోయింది మొత్తం లెక్కేస్తే, అంత ఆయుష్ ఇచ్చాడు మందిరం ద్వారా. హల్లెలూయా. మందిరం ద్వారా మనకు జీవ మార్గం తెలియచేసే దేవుడు. సరోజిని గారు తెలుసా మీ అందరికీ? ఆకండి తలకాయ నొప్పండి, తలనొప్పండి. ఇక తలనొప్పి వస్తే వారానికి 5-6 రోజులు మంచం మీద ఉంటుంది, తల గుడజుట్టేసుకుంటుంది, ఎన్ని మందులు అయినా తగ్గదు. ఇక ఆవిడ బాధ ఎంతంత కాదు, పాప ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు. ఇక పేషెంట్ అయిపోద్ది. వారంలో 2 రోజులే బాగుంటుంది. అలా ప్రతి వారంలో పడిపోతే ఎలాగండి? సరే, ఒక రోజు నాకు చెప్పి బాధపడింది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, నీరు హాస్పిటల్ మెదర్ హాస్పిటల్ అన్నీ తిరిగారు, తగ్గల. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా మందిరాన్ని తొడవమని తగ్గిపోతున్నాడు. ఎంత సింపుల్ అండి. శనివారం ఆదివారం నా మందిరం తొడమని. అప్పటి నుంచి దగ్గర 20 ఏళ్ళ నుంచి మందిరాన్ని తొడవటం స్టార్ట్ చేసింది. అతి కొద్ది కాలం నుంచి ఆ తలనొప్పి ఎగిరిపోయింది, తిరిగి అసలు ఇప్పుడు ఆ తలనొప్పే లేదండి. హల్లెలూయా. చూస్తున్నారా మీరు? శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, మళ్ళీ సోమవారం కూడా పొద్దున్నే వచ్చి మొత్తం తుడిచి వెళ్తుంది. నిదానంగా ఎట్టకొట్ట తుడిచేసి వెళ్ళిపోద్ది. అదే ఆమెకి ఆరోగ్యం అండి. ఇప్పుడు మీరు కాదని చీపురు లాక్కొనుకుంటూ అస్సలు ఊరుకోదండి, ఎందుకంటే అదే నా ఆరోగ్యం అమ్మ. ఇలా చెప్పుకుంటూ వెళ్తానండి. మందిరం గురించి చాలా సంగతులు ఉన్నాయండి, మన సమయం లేదు. కానీ అపొస్తలుల కార్యాలు 10:4 ఒకటి చదివేసి ముగించేస్తాను. అపొస్తలుల కార్యం 10:4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగా. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరినాయి అయ్యా. హల్లెలూయా. దేవుని సంధికి ఎలా చేరినంట? జ్ఞాపకార్థంగా చేరినవి. అలాగే నీ కీర్తన గ్రంథం మరి 31వ అధ్యాయం, మరి క్షమించండి 34వ అధ్యాయం 16 చదివిరా. కీర్తన 34:16 అండి, చదవలేదా? ఆ దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయడానికి యెహోవా సన్నిధి నుండి వారికి విరోధంగా ఉంది. దుష్క్రియలు చేయకూడదు. దుష్క్రియలు చేస్తే దేవుని సన్నిధి నుంచి దేవుడు ఆయన తోలేస్తాడు, కొట్టివేస్తాడంట. దుష్క్రియలు చేస్తే ఆ దేవుని సన్నిధి నుంచి బయటికి నెట్టేయటం వల్ల ఏమైంది? ఆదికాండంలో 4:14 అతను ఏమంటాడు? కయ్యను ఏం దుష్క్రియ చేశాడు? కయ్యను తన సొంత తమ్ముడైనా హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అంటాడు, నా సన్నిధి నుంచి నిన్ను తోలివేస్తానంటాడు. అప్పుడు అతను అంటాడు, నీ సన్నిధి నుంచి నేను తోలివేయబడిన వాడని అనేసి దేశదిమ్మరైపోతాడు. దేవుని సన్నిధిలోంచి మనం మానేసామనుకో, దేవుని సన్నిధి విడిచిపెట్టేసానికి ఏమవుతామండి? దేశదిమ్మరతనంగా. అంటే ఇక ఇక్కడ కాదు అక్కడ కాదు, ఒక మందిరానికి వెళ్ళేవాళ్ళు ఒక మందిరానికి వెళ్ళాలి. అలా కాకుండా ఉన్నది ఇక ఒక మందులు బయట కూడా ఏ మందులు సెటిల్ అవనే అవలేదు. మన మందిరాలు ఎవరైనా మాన్యులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఒక చోట తర్వాత అంటారు, మేము పలానా చెట్టుకు వెళ్ళాం అనుకుంటున్నాం అంటారు. అన్న తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అంటారు, అక్కడికి వెళ్తలేదు పలానా చోటకి వెళ్తున్నాం అంటారు. మళ్ళీ కొంతకాలం అక్కడ కాదు ఇంకో చోటకి వెళ్తున్నాం అంటానండి. వీళ్ళు తిరగటైపోయినాక తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తారా? నీ ముఖ్య ఎక్కడ? ఖచ్చితంగా అక్కడికే వచ్చి కూర్చోవాల్సి వస్తుంది, తప్పదు. కారణం ఏంటంటే ఈ సన్నిధి మాకు వద్దు. ఆ వద్దు అనే మనసు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ సన్నిధిలో దుష్క్రియలు చేస్తున్నారు. అవును కదా? మందిరంలో ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఏంటి, రోకలు అమ్ముతున్నారు, రోకలు మార్చుకుంటున్నారు, పావులు అమ్ముతున్నారు, బిజినెస్ చేస్తున్నారు మందిలో. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడండి? తాళ్ళు గడి తోలేశాడుగా మందిలోంచి. అలాగనే ప్రియులారా, సంఘంలోంచి కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వెళ్ళారని వాళ్ళకన్నా నేను వెళ్తానని వెళ్ళమాక. వాళ్ళు వెళ్ళాడంటే వాడు దొంగోడు పట్టుకున్నాడు, సాతాను దేవుడు పట్టేసుకున్నాడు, పోలీసు ఆయన పట్టుకున్నాడు, అక్కడ వెళ్ళేవాడిని పట్టుకుని వేసుకెళ్తాను. నువ్వు కూడా వెళ్తావా? నేను కొత్త జైలుకి వెళ్తావా? ఎందుకంటే అసలు అతను ఎందుకు పట్టుకున్నారంటే అతను ఏదో ఉందని నేరం, అందుకని అతను పట్టుకెళ్ళిపోయారు. అలాగనే మందిరం మానేసిన వాళ్ళకి చూడొద్దు మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏదో నేరం జరిగింది, అందుచేత వాళ్ళు అక్కడ నిలవలేరు. మందిరంలో దేవుని సన్నిధిలో నిలవలేరండి. నేరం చేసినోడు, తప్పు చేసినోడు అక్కడ నిలవలేడండి, వాడు వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు కదా మనం వెళ్ళిపోతాం అనొద్దు. మన మంచివాడు నీతిమంతుడు తీర్చిదిద్దాడు, మనం ఎందుకు వెళ్ళాలి? అలాంటి మనసు మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబ్బ వేసుకుంటూ వెళ్తాం. హల్లెలూయా.
మా నాన్నగారు మొదటి నుంచి 1966 నుంచి 68 నుంచి ఇప్పటివరకు కూడా మందిరాన్ని విడిచిపెట్టాల, ఈ రోజు వరకు కూడా సంఘాన్ని విడిచిపెట్టాల. దేవుడి చిన్న సంఘంలో స్టడీ ఉన్నారు. ఎంతోమంది వచ్చేసి ఈ సంఘం కాదు, నీ పేరు మార్చుకొని బోల్డ్ డబ్బులు ఇస్తాం అని ఎన్నో రీతిలుగా మందిరాన్ని తీపిచ్చేసాలని ఎన్నో ప్రయాణం చేసి, అదిగో అది అక్కడికి రా, ఇక్కడికి రా, ఆ మందిరా, ఈ మందిరా, ఫార్ నుంచి మీకు కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తాయి అలా చేపిస్తామని ఎన్నో రకాలుగా అన్నా కూడా వాటి వైపు చూడలేదండి. కావాల్సింది ఎవరు? దేవుడు కావాలి. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు బతికిచ్చింది ఆయనే, డబ్బు కాదుగా బతికిచ్చింది. మా నాన్నగారికి ముందు డబ్బు ఉంది, బతికిలా, కానీ యేసువారే బతికించాడండి. అందుకని అన్నాడు, నాకు వద్దునే, నాకు కావాల్సింది యేసువారే కావాలయ్యా. అలా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజున నీతిమంతులయ్యాడు మా తల్లిదండ్రులు. వాళ్ళ యొక్క పిల్లలమైన మేము ఇప్పుడు 4 తరాల వరకు కూడా చక్కగా వర్ధిల్లబజేస్తున్నాడు. అలాగని మాతో అంటి పెట్టుకుని ఉన్న వారందరూ మిమ్మల్ని అందరూ కూడా దేవుడు చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. నిజమైన నమ్మలు ఉండి చప్పలు కొట్టాలి అన్నారు. ప్రియులారు, ఈ ప్రకారంగా దేవుని సొంలో బలంగా మీరు నిలబడగలిగితే తప్పనిసరి ఈ మందిరంలో దేవుడు మీకు అనేకమైన అద్భుత కార్యంలో, ఆశ్చర్యకార్యంలో జరిగించును. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రకారంగా మందిరాన్ని మీకోసం చక్కగా మరి తీర్చిదిద్దారు క్రీస్తురాజయ్య గారు. వచ్చి ఇక్కడ సంఘస్థులు మరి మీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా వచ్చి విజ్ఞాపన చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మీ మనవను ఆలకిస్తాడు, మీకు మేలు చేస్తాడు, జీవ మార్గాన్ని ఆయన ఖచ్చితంగా తెలియజేస్తాడు. ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రార్థన చేసి దయచేసి అందరూ కూడా ఈ మధ్యాహ్న కాలం మంది కూటమి దీవించా, ఈ మందిరాన్ని దీవించుడువా, ఈ మందిరం చుట్టూ కాదులు ప్రభా, ఎస్ఐ మందిరంలో అనేకమైన అద్భుతాలు జరిగించుడువా, ఈ మందిరం నీకు కాదులు వేయ రక్షణలోని వచ్చిన ప్రార్థించండి. అందరూ కూడా ఎలుగుతో చిన్న ప్రార్థించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. పరిశుద్ధ ప్రభా, నీ నీడన ఆశ్రయిస్తున్న ఇక్కడ సావుకుని కుటుంబాన్ని, ఇక్కడ సంఘాన్ని మీరు గణపరచండి, బలపరచండి, వారిని దీవించి ఆశీర్వదించండి, వారి పట్ల నీ మేలు దయచేయండి. క్రీస్తురాజయ్య గారి ప్రభా, ఆయన భార్య ఎంతో పరిచయం చేస్తున్నారు. నీ పరిచయంలో ఒక సావుకుడిని నేను నాకేంటి అనే ఆలోచన లేకుండా ప్రభు విశ్వాసి కంటే కూడా తక్కువగా తగ్గించుకొని పరిచయం చేస్తాడు. ఆ కుమారుని దీవించి ఆశ్రయించు. ఆయన భార్య బిడ్డలు ఎలా చేస్తున్నారా, బిడ్డలను గణపరచు, బలపరి సహాయం తెచ్చు. ఇది నన్ను కనపరచు అని నేను కనపరుస్తున్నాను. అలా నీ పరిచయం చేసి స్వార్థ పని చేస్తూ తినకపోయినా, కట్టుకున్నా, ఉన్నా లేకపోయినా ప్రభా, ఇప్పటివరకు నీ స్వార్థ పని చేశారు. ఎవరు వచ్చినా రాపోయినా నీ పని విడిచిపెట్టలేదయా. బిడ్డలను నమ్మకంగా జీవిస్తున్నారా. వారి పట్ల నీ మేలు తెచ్చి, ప్రతికిని కొట్టి, శక్తి తెచ్చి, బలం తెచ్చి, కేంద్ర స్థానం మందిరం యొక్క పని ఏది జరిగినా ప్రభా నేనున్నానని ముందుంటాడే. ఆ కుమారుని దీవించా, ఆయన మందిరాన్ని కూడా సమృద్ధివే, దీవునివే, కృపనివే, సహాయం తెచ్చి, అద్భుతాలు తెచ్చి, ఆశ్చర్యం తెచ్చి, కృప తెచ్చి, బలం తెచ్చి, వారి కోడల గారికి కూడా సుఖమైన కాలం తెచ్చాను. కుమార్తెని, అల్లుడి గారిని, మనరాలను దీవించారు. కుమారుడిని దీవించే సహాయం తెచ్చి, ఇక్కడ సంఘాన్ని దీవించి ఆశ్రయించారు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడున్నాను. ఈ రోజున ఒక్కళ్ళగా ఉన్నా, నలుగురిగా ఉన్నా, వారందరినీ దీవించి 1000 మందిగా సదిబచ్చే సహాయం తెచ్చి, ఆయుర్వేద బిడ్డలను దీవించి ఆశ్రయించి, కృపచేత బలపరిచి, ప్రార్థనా బలం బలపరిచి సహాయం తెచ్చి, ఎలిజబెత్ అలాగని ప్రభా జకర్యాని ఏ రీతిగా మీరు ఆస్వాదించి వృద్ధాప్యం వరకు బలపరిచారో అలాగని వీరిని కూడా వృద్ధాప్యం వరకు ప్రభా బలపరిచి గణపరిచి నీ సేవలో బలంగా వాడుకొని నడిపి సహాయం చేయండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందువలె భూమి మీద నెరవేరును గాక. మానేది ఆహారం మా దయచు, మళ్ళీ ప్రార్థించు, క్షమించు, శోధం తేకాదృశ్యం తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను. ఆమేన్. మనం లేచినబడి కీర్తన పడుచుండగా దేవునికి ఆశీర్వాదం పొందండి. దయచేసి అందరూ కూడా లేచినబడదాం. రక్షయ ప్రభు నీకి స్తోత్రము, జయ జయ యేసయ్య. పాపుల రక్షయ, పాపి కోసం పరమ పదంబును విడచి మనిషిగా మా మధ్య నుంటివి. పాపి కోసం పరమ పదంబును విడచి మనిషిగా మా మధ్య నుంటివి. మంటికి పో మనిషి నీవు, మంటికి పోయి నోరి హలలా మెంటికి లేపి మహితాత్ముడు. జయ జయ పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రం. ఆలయ పండుగ జనముగా చేసి నీవే నిత్యము ఆలయమైతే. ఆలయ పండుగ లోరి హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం
హృదయపు గవెనెలు వేపిన దేవుడా, హృదయపు గవ్వెనెలు వేపిన దేవుడా, అందరి కన్నులు వెలగెంతును. జయ జయ యేసయ్య పాపుల రక్షయ, ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము. జయ జయ యేసయ్య పాపుల రక్షయ. నిలవైన వారిలో గలిలయ స్త్రీల్లో కొట్టాలి చప్పలు కూడా అందరూ కూడా ప్రభువుని కనపడుతోండి. నిలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపది అయిన జనసాము, నిన్ను వెంబడింపగా సిలువను మోసేయు, నిన్ను వెంబడింపగా ఆమేన్ కలువరి గోట్ల ఘన విజయము. జయ జయ పాపుల రక్షయ, ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము. జయ జయ పాపుల రక్షయ. దావీదు కుమార్ క్రీస్తురాజ్ యేసురాజ్ ఏమే కుమార్ పరిశుద్ధరాజ్ యేసు శోరం 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 మందరం మందరం శోరం రేసను తొట్టులకుండా మిమ్మల్ని కాపాడకును, తన మహిమది ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును, శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలిగిన గాక ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికీ అలాగే ఈ మధ్యాహ్న కాలం ముందు ఇక మందిర ప్రతిష్ఠ కూటమునకును క్రీస్తు గారి ఫ్యామిలీకి ఇక్కడ సంఘానికి ఇరువురు వారికి మాకును సదా మీ సన్నిధి తోడేండి గాక ఆమేన్. పరిశుద్ధ శోరం 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 మందిరం లోరి కలువరి మేట్లన్న కలవరమయ్యు కాల్వల రాక్తము పారిన వేళను కలువరి మేట్లను కలవరమయ్యు పారిన వేళను బండలో పగలను భూమియో వన్నకెను బండలో పగలను భూమి ఉన్నకెను దేవాలయ నీకెను. జయ జయ ప్రభు నీకే స్తోత్రము జయ జయ
హల్లెలూయా, హల్లెలూయా. Resurrectum, 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 resurrectum. Glory, 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 glory. Resurrectum, 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 resurrectum. Hallelujah, hallelujah. Thank you, Jesus. Amen. Glory, 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 glory. Surat gel, David kuman, Kristurat, Yel surat, Elme kuman, Karış surat, Yel surat, Şöyle, 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 మందిరము వేస్తుంది. అందరికీ వందలండి. కోపం వస్తుంది. నూనె పాత్ర కావాల్సిన ముందుకు రండి. ఎవరైనా సరే ప్రభు కొరకు క్షమించిన నూనె పాత్ర కావాల్సిన ముందుకు రండి. నూనె పాత్ర కేక్ ఉంటే పట్టు.